దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు సనాతన వైదికోత్సవాన్ని తలపిస్తున్నాయి. திருமதுரையில் சிலை குனித்து ஐந்தலைய பைன்னாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே கொன்னுமில்லா அணிகோட்டியருகோன் அபிமான துங்கன் செல்வனை போல திருமாலே நானும் உனக்கொப்படபடியே. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో భాగంగా ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. வையந்தகளே வார்க்கடலை நெய்யாக வேகதிரோன் விளக்காக செய்துராடி ஆனடிக்கே சுட்னேன் சொன்மாலை இடராடி நீங்குவவே அன்பேதகளையார்பமே நீயாக இன்புரு செந்தேடி தெரியா நண்புரு ஞானச் சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்தனான் திருக்கண்டேன் பொன்மேனி கண்டேன் திகடும் அருக்கந்தனிரமும் கண்டேன் செருக்கிளரம் பொன்னாடி கண்டேன் புரிசங்கங்கை கண்டேன் என்னாடி வண்ணன் பாரின் வை நாராயணோ காமயத பிரஜா ஸ்ருஜேதி நாராயணாத் பிராணோ ஜாயதே मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते. తర్వాత ఆచార్య వరివస్య జరిగింది. ఓం సాకేత పురావాసాయ వైకుంఠాయ నమః అంటూ శ్రీరంగనాథుడు పంపిన మర్యాదలను సమతామూర్తికి సమర్పించారు. వరివస్య అంటే సేవ అని అర్థం. 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు కూడా తమకి ఒక గుర్తింపుని తెచ్చి తమ యొక్క ఉనికిని సుస్థిరంగా లోకంలో నిలబెట్టినటువంటి రామానుజాచార్య స్వామికి వారు ఒక్కొక్కరుగా మర్యాద చేస్తారు. రామానుజుల వారిని వారు ఇండ్రుమొరు నూట్రాండ్ ఇరుమ్ అన్నట్టుగా మీరు చేసిన ఈ మహోపకారం 10 కాలాల పాటు స్థిరపడుగాక, లోకంలో ఈ భగవద్ వైభవము ప్రసరించుగాక. ఆచార్య వరివస్య ఇక్కడ పూర్ణాహుతి కాగానే ఇందాక మన స్వామివారు అనుగ్రహించారు.
108 దేవాలయాల్లో ఉండే పెరుమాళ్ళు రామానుజ వారికి సత్కారాన్ని అనుగ్రహిస్తారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. సువర్ణ రామానుజుల దగ్గరికి పెరుమాళ్ళు ఛత్ర చామరాలతో మేళ తాళాలతో పైకి వేయించేస్తారు. అది చూడాలి. అలా ఇక్కడ చూడండి, రోజు 18 దివ్య దేశాల దగ్గర రామానుజుల వారు వేయించేస్తున్నారో అని నామని చెప్పాం. ఇప్పుడు రామానుజు వారి దగ్గరికి పెరుమాళ్ళు వెళ్తున్నారు. చూసారా, గురువు దగ్గరికి దైవం వెళ్ళడం అనేది ఇంకా విశేషం అన్నమాట. 108 దివ్యదేశ శ్రీమూర్తుల రూపంలో పెరుమాళ్ల శేషమాలలు, వస్త్రాలను సువర్ణ రామానుజులకు సమర్పించే ఆచార్య వరివస్య కార్యక్రమం వేడుకగా సాగింది. జయ హో రామానుజా, జయ హో రామానుజా, జయ జయ హో సహస్రాభియతి రాజా, జయ హో రామానుజా, జయ జయ హో సహస్రాభియతి రాజా, నమో భవ్య సాకేతపుర పరివేష్టితా, నమో భవ్య సాకేతపుర పరివేష్టితా, నమో దివ్య సమతా స్ఫూర్తి తేజ, నమో భవ్య సాకేతపుర. భద్రవేదిలో వేయించేసి నిత్యారాధనను అందుకుంటున్న స్వర్ణ రామానుజుల వారికి సమతా ప్రాంగణంలోని 108 దివ్య దేశాల నుండే కాక దివ్య సాకేత ఆలయాల నుంచి మర్యాద సమర్పణ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఓం వైకుంఠ విన్నగర వాసాయ వైకుంఠవల్లీ సమేతాయ శ్రీ వైకుంఠనాథాయ నమః. అసమానతలు తొలగిస్తూ జీవులందరూ భగవంతునికి సంతానమే అంటారు. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సమాన అర్హత కలవారని సమతా సందేశాన్ని లోకానికి అందించారు. ప్రాణకోటి పట్ల తన అనుగ్రహాన్ని కురిపించిన స్వామిలోని సమతా దృష్టియే రామానుజాచార్యుల వారికి ఆదర్శమైంది. అందుకే ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆ భగవంతుడి 108 రూపాలతో కలిసి భగవద్రామానుజులకి ఆచార్య వరివస్యక ఆయా పెరుమాళ్ల శేషమాలని, వస్త్రాలను సమర్పించేలా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు. విశిష్టాద్వైత స్థాపక శ్రీరంగపుర కళ్యాణ గుణ ప్రణీత శ్రీ భాష్య విరచిత విశిష్టాద్వైత స్థాపక శ్రీపతికే శంఖ చక్ర ప్రదానం మొనచ్చిన ఘన గురువర్యా, శ్రీపతికే శంఖ చక్ర ప్రదానం మొనచ్చిన ఘన. రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో సనాతన వైదికోత్సవం నిత్యం ఇలా కన్నుల పండుగగా సాగుతోంది. ఇది ఇలా వైకుంఠపురమే అనేంత తన్మయత్వం కలుగుతోంది. ఇంతటి సమ్మోహనాలను దర్శించే భాగ్యం కలిగిందంటే అది భగవద్ రామానుజ అనుగ్రహమే. అందుకే రామానుజకు మర్యాద సమర్పణ ఈ ఆచార్య వరివస్య. కాంచీపురం. ఓం కాంచీపురవాసాయ పెరుం దేవీ సమేతాయ వరదరాజాయ నమః. ఓం నమో రామానుజాయ, ఓం నమో రామానుజాయ, ఓం నమో రామానుజాయ, ఓం నమో రామానుజాయ. భగవద్ రామానుజులకి పెరుమాళ్ల శేషమాల వస్త్రాలంకరణ జరుగుతున్నంతసేపు ఆయా పెరుమాళ్ల మంత్రాన్ని భక్తులందరి చేత అష్టోత్తర శతనామాలని పఠింపజేశారు.
అదే సమయంలో శ్రీ రామానుజులు తరపున ఆయా దివ్యదేశ పెరుమాళ్లకి ఆళ్వార్ల పాసురాలతో దివ్య ప్రబంధ స్వాములు మంగళశాసనములు సమర్పించారు. సముత్తుంగస్వరూపాయ గభీరహృదయాయ చ కారుణ్యామృతపూర్ణాయ భాష్యకారాయ మంగళం సర్వలోకశరణ్యాయ విశ్వవిఖ్యాతకీర్తయే భద్రవేదీ నివాసాయ సమతామూర్తయే నమః. ఓం నమో రామానుజాయ ఓం నమో రామానుజాయ నమో రామానుజాయ ఓం 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 వసోర్మేధారా సృతివాహోగతే ఘటస్య వాయేన మేషాధారా ముష్మిల్లోకే భిన్వమానోపతిష్ఠతాజ్యేన జోదితేజో వాజ్యం వసోద్ధారా తేజసైవాస్మై తేజో వరుణ్ధేదో కామా వై వసోద్ధారా కామనేవావరుణ్ధే కలంగోసలేంద్రార మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం అష్టోత్తరశత శ్రీమద్దివ్యదేశైశ్చకాసతే శ్రీభూమ్యాది సమేతాయ విష్ణవే నిత్యమంగళం సర్వలోకశరణ్యాయ విశ్వవిఖ్యాత కీర్తయే భద్రవేదీ నివాసాయ సమతామూర్తయే నమః మంగళాశాసన పరీర్మదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం గోవింద గోవింద. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా సాగిన మరో ఉత్సవం తెప్పోత్సవం నేత్రాపర్వంగా కొనసాగింది. అస్మాకమింద్ర సమృతే సధ్వదే స్వస్మాకయ్యాయిషభస్తాజయంతు అస్మాకం వీరా ఉత్తరే భవంత్వస్మాసు దేవా అవతాహవేషు. ఊర్ధ్వో భవ ప్రతివిద్యాధ్యస్మదా విష్కృణుస్వదైవ్యాన్యగ్నే స్థిరధనుయాతు జూనాం జామిమజామి ప్రవృణేః శత్రున సతే జానాతి సుమతీయవిష్ఠయ ఈవతే బ్రహ్మణే గాతుమైరత్ స్వాన్యస్మై సుదినాని రాయోద్యుమ్నాన్యర్యో విదురో అభిజ్ఞో. సమతా స్ఫూర్తి కేంద్రంలో విరాజా నదిని తలపించింది కోనేరు. ఒకవైపు దీపకాంతుల వెలుగులు, ఇంకోవైపు తెప్పోత్సవ సోయగాలు, ఎటు చూసినా సాకేతరాముని అనుగ్రహ తరంగాలు. ఇది మాటల కందని ఆధ్యాత్మిక అనుభవం. ఒకేసారి 18 దివ్యదేశ పెరుమాళ్లకు జరిగిన తెప్పోత్సవ వైభవం. దివ్య సాకేత శ్రీరామచంద్రుడున్నాడు. ఆ స్వామికి చుట్టూ మొదటి దివ్య దేశం శ్రీరంగనాథుడు, చివరి దివ్య దేశం వైకుంఠనాథుడు, మధ్య దివ్య దేశం
ఆదినాథుడు ఆంజనేయ స్వామితోటి రామానుజాచార్య స్వామి వారితోటి కలిసి ఈ నౌకా విహార యాత్రా కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఇక్కడ. जय श्रीमन्नारायण, बोल सीतारामचंद्र महाराज की, रंगनाथ भगवान की, वैकुंठनाथ भगवान की, आदिनाथ भगवान की, यतिनाथ भगवान की. మన తెలుగు యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ శ్రీమాన్ నిత్యానంద రావు గారు మన మధ్యలో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని వారు కూడా మనతో పాటు ఆస్వాదిస్తున్నారు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చిన్నజీయ స్వామి పాద పంకజములకు అడిగేం దాసోహం. ప్రతి మనిషిలో ఉండే ఒక ఆత్మశక్తి, స్వామివారిలో ఉన్న ఆత్మశక్తి ఇంత విస్తృతమైన ఒక ప్రపంచాన్ని ఇక్కడ సృష్టి చేసింది. మనం క్లాస్లో పాఠం చెప్పాలంటే వింటారు, వినరు, పక్క నుంచి వెళ్ళిపోతారు. పని చేయడం, సొంతంగా పని చేసుకోవడం సులభమే, కానీ చేయించడం ఇదంతా ఇంత ఆర్గనైజేషన్, ఒక ప్రపంచాన్ని ఇక్కడెక్కడే చోట కాదు, విజయకీలాద్రి అక్కడ చూశాను, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక దివ్య ప్రపంచాన్ని సృష్టించడం అన్నది ఇది ఒక ఆత్మశక్తి యొక్క ప్రజ్వలనానికి ప్రతీక. నిజంగా మనసులను పుష్కరిణిగా మార్చిన సమతాకుం మహోత్సవం. అంతకుముందు విశ్వక్సేన ఆరాధన, ప్లవోత్సవాంగ హోమం చేసి విరాజా నదిని ఆవాహన చేశారు. నదీ పూజ, స్వామివారు విహరించే తెప్పకు అర్చన నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని అందులో వేంచేయింపజేసి తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపారు. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజా. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజా. భగవంతుడే భువికి దిగి వచ్చినాడో నిలువెత్తు రూపాన రామానుజా. దివ్య క్షేత్రాలలో ఉండే 18 త్రిమూర్తులతో సాకేత రామచంద్రుడు నౌకలో విహరించారు. స్వామిని తెప్పోత్సవంలోకి వేంచేసి పెరుమాళ్లకి మంగళ నీరాజనాన్ని సమర్పించారు. తెప్పోత్సవం సందర్భంగా కూర్మావతార రూపంలో ప్రత్యేకంగా రూపొందించిన తెప్పపై స్వామి విహరించారు. తెప్పోత్సవాన్ని ప్లవోత్సవం అంటారు. ప్లవము అంటే నావా అని అర్థం. ఇందులో క్షీరసాగర శయనునికి, లీలావిహారికి 18 రూపాలలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నా తండ్రి రావయ్య దశరథ కుమార చిన్నజీయరు స్వామి కొలువు దేవేరా. నా తండ్రి రావయ్య దశరథ కుమార చిన్నజీయరు స్వామి కొలువు దేవేరా. నా తండ్రి రావయ్య, నా తండ్రి రావయ్య, నా తండ్రి రావయ్య, నా తండ్రి రావయ్య.
వైకుంఠంపై విరక్తి చెందిన శ్రీవారు కొండ మీద పుష్కరిణి దగ్గర ఎలా ఉండిపోయారో అలాగే సమతా స్ఫూర్తి కేంద్రంలోని పెరుమాళ్లంతా ఈ కోనేరు దగ్గరే భక్తులను అనుగ్రహిస్తారు. నిజంగా సమతా కుంభ్ ఉత్సవం అద్భుతం. మనం చేయాలి అని అనుకున్నటువంటి ఈ సేవని ఆయన ప్రేమతో స్వీకరించాలి అనుకున్నాడు కనుక మనందరం ఇంత ఆనందాన్ని అనుభవించగలిగాం. ధన్యులం. మనం ఇంత అందంగా అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని అంతటినీ మనకి ఇంత అందంగా అమర్చి ఇచ్చినటువంటి మహనీయులకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డాక్టర్ రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఇక్కడ పరికల్పన చేశారు. వీరి యొక్క ఆశయాన్ని అందుకుని దాన్ని యథాతథంగా ఆకార రూపంలో దాన్ని ఆవిష్కరించేటటువంటి వారి సోదరులు ఉన్నారు. జగపతిరావు అంటాం. ఆయన ఎక్కడ కనిపించాడు మనిషి, కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంత ఏర్పాటు ఆయనే చేసి పెట్టారు. ఆయన యొక్క ఆదేశాలని అందుకొని దీన్ని చక్కగా అమర్చేటటువంటి బాధ్యత వహించిన వ్యక్తి జగపతిరావు గారు. ఆయన ఆదేశాలు ఇస్తుంటారు. ఈయనతో పాటు ఉండేటువంటి వారి టీం అంతా ఇక్కడ పనిచేస్తుంటారు. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి టీం అందరికీ అలాంటి మంచి టీంని ఏర్పాటు చేసి పెట్టినటువంటి మా డాక్టర్ రామేశ్వరరావు గారు శ్రీకుమారి దంపతులు, భగవంతుడు వారికి అలాంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుని దాన్ని అద్భుతమైనటువంటి కార్యంలోకి తీసుకురాగలిగినటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తిని భగవంతుడు వారికి ఇచ్చాడు. దాన్ని పెరుమాళ్ల సేవలో చక్కగా ఉపయోగిస్తున్నారు. దాని ఫలితాన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీమాన్ రామేశ్వరరావు గారి కుమారుడు వినోద్ గారు, రంజిత్ బాబు, రాంబాబు, కౌశిక్ అందరూ వచ్చారు. వీరందరికీ కూడా మన ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు అందిస్తూ రామేశ్వరరావు గారు అన్నారు ఒక మాట పొద్దున్న, ఇదే మనకి పుష్కరిణి, ఇక్కడ చక్కగా స్నానాలు చేయొచ్చు, అన్నీ చేసేలాగా మంచి కార్యాలను ఏర్పాటు చేసుకుందామని వారు అన్నారు. ఒక ఘాట్ కూడా ఏర్పాటు చేశారు.
సాధారణంగా తెప్పోత్సవంలో ఒకరు లేదా ఇద్దరు మూర్తులను మాత్రమే దర్శించుకుంటాం. కానీ సమతాకుం బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఏకంగా 18 దివ్యదేశ మూర్తులకు ఉత్సవాలు జరపడం అద్భుతం. భక్తుల్లో ఆనంద పారవస్యం. ప్రజలను తప్పుల నుంచి తప్పించే తత్వమే ఈ తెప్పోత్సవం. భగవంతుడి నౌక విహారం ప్రసాద వితరణతో సుసంపన్నమైంది. శ్రీమన్నారాయణాయ యతివరాయ హితకరాయ ఉభయ నిగమ బోధకాయ దివ్యమంగళం. శ్రీమన్నారాయణాయ యతివరాయ హితకరాయ ఉభయ నిగమ బోధకాయ దివ్యమంగళం. 9వ రోజు మన ఉత్సవంలో ఆల్మోస్ట్ పూర్తవుతుండేటటువంటి రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. స్వామి శ్రీరామచంద్రుడు రథాన్ని అధిరోహించి యాగశాల దగ్గర నుంచి బయలుదేరి విరజా పుష్కరిణి దగ్గరికి చేరి అక్కడ అభిషిక్తుడై భక్తులందరికీ కూడా ఆ పావన తీర్థాల్లో స్నానమాడేటటువంటి అదృష్టాన్ని కలిగిస్తాడు. రథాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మలిచి మనకిక్కడ దర్శింపచేస్తారు. దాన్ని సలక్షణంగా ఎలా ఆగమాలు ఆదేశించాయో ఆ క్రమంలో దాని యొక్క నిర్మాణం జరిగింది. అందుకోసమనే రథ ఉత్సవం జరగగానే రథంలోంచి భగవంతుడిని దింపి వెంటనే తీర్థవారి చక్రతీర్థం అని అంటారు. భగవంతుడు ఆ తీర్థాల్లో సుదర్శన స్వామి ద్వారా తాను అభిషిక్తుడై భక్తులందరినీ కూడా అందులో తన దోషాలన్నింటినీ కూడా కడిగి శుద్ధి చేసుకుని భగవత్ సేవా నిరతుడు కాగలిగేట్టుగా ఆయన చక్ర తీర్థాన్ని మనందరికీ అనుగ్రహిస్తాడనమాట. అంచేత రథంలోంచి దిగిన భగవంతుణ్ణి మనం దర్శించాలి, ఆ తీర్థంలో మనం కూడా అవగహించాలి, దాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకోగలగాలి. ఆదివారం నాడు ఉదయం సుమారుగా 10 గంటలకి ప్రారంభమవుతుంది. క్రమంగా సాగి విరజా పుష్కరిణికి చేరుతుంది. ఆ తర్వాత జరిగే చక్రతీర్థంతో ఆ కార్యక్రమం మనందరికీ కూడా కన్నుల పండుగగా సుసంపన్నం అవుతుంది. అందరం దాంట్లో పాల్గొందాం, దర్శనం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆదివారం, విశేషోత్సవాల్లో రథోత్సవం, చక్రస్నానం ఉంటుంది.